తను ఎగురుకుంటూ తోటకు వెళ్లి చూస్తే అక్కడ ప్లేట్ మాయమైంది. నాకు గుల్నార్ దేవకన్య ఇచ్చిన ప్లేట్ కూడా ఇక్కడ కనిపించడం లేదే. అలాగే అడవిలో ఉన్న పిల్లలందరికీ సమస్యలు వచ్చి పడ్డాయి. ఇంక నేను గుల్నార్ దేవకన్యని పిలవక తప్పదు. అది ఆకాశం వైపు తలెత్తి చూసి, గుల్నార్ దేవకన్య, నాకు నీ సహాయం కావాలి. గుల్నార్ దేవకన్య, నాకు నీ సహాయం కావాలి. అలాగే అది కొన్ని గంటల పాటు అంటూ ఉంది. అక్కడ దేవకన్య ప్రత్యక్షమైంది. అరే మింకి గద్దా, నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? మా అడవిలో ఉన్న పిల్లల్లో కొందరికి గొంతులు మూగబోయాయి, కొందరికి కంటి చూపు పోయింది, మరికొందరు అవిటి వాళ్ళైపోయారు. అయినా నేను నీకిచ్చిన మాయావి ప్లేట్ని నువ్వు ఎందుకని ఉపయోగించలేదు? నేను దాన్ని ఎవరికి కనిపించకూడదని ఎక్కడి తోటలో దాచిపెట్టాను, కానీ ఇది ఇప్పుడు ఇక్కడ లేనేలేదు. నాకెందుకో ఆ ప్లేట్ని మాయం చేసింది ఇంకా ఆ అడవిలో ఉన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టింది ఒక్కరే అనిపిస్తుంది. నేనిప్పుడే అదెవరో కనిపెడతాను. ఆ మాయావి ప్లేట్ అలాగే దాన్ని దొంగతనం చేసిన వాళ్ళు ఇప్పుడే ప్రత్యక్షమవ్వాలి. అలా అని దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పింది. అప్పుడే గోల్డీ ప్లేటుతో పాటు అక్కడికొచ్చింది. అరే, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? గోల్డీ, నువ్వా? వీటన్నిటి వెనక నువ్వే ఉన్నావా? అది నీకు చెప్దామనుకున్నాను. గోల్డీ రాబందు, నువ్వు అందరి ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవాలి. అలాగే పిల్లల్ని కూడా బాగు చేయాలి. అలా చేయడానికి నేను నీకు సాయంత్రం వరకు సమయాన్నిస్తున్నాను. నువ్వలా చెయ్యకపోతే నేను నిన్ను ఇప్పుడే చీమలా మార్చేస్తాను. అరే వద్దు, నేనందరికీ నిజం చెప్పేస్తాను. అలాగే పిల్లల్ని కూడా బాగు చేస్తాను.